నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ మాఫియా నాయకుడే కానీ రాజకీయ నాయకుడు కాలేడన్న మంత్రి ఆనం. ఒక్క చుక్క పాలు కూడా లేకుండా నెయ్యి తయారు చేయడం ప్రపంచంలోనే 9వ వింత అని ఎద్దేవా. పాలకొల్లు ఎడ్ల బజారులోని కనకదుర్గమ్మ ఆలయ పాలక మండలి అభినందన సభలో పాల్గొన్న మంత్రి నిమ్మల. దేవస్థానం పాలక వర్గాలు సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపు. సర్వసాధారణంగా జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ ని కూటమి పాలనలో రాజకీయ సభల మాదిరిగా మార్చేశారు. మండిపడ్డ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే. వైసీపీ అధినేత జగన్ పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఒక మాఫియా నాయకుడే తప్ప ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరని తీవ్రంగా దుయ్యబట్టారు. తిరుమల శ్రీవారి సొమ్మును కూడా దోచుకున్నారని, దొంగే దొంగ అని అరిచినట్లుగా జగన్ ప్రవర్తన ఉందని ఆయన మండిపడ్డారు. తిరుమల పరకామణిలో కేవలం 9 నోట్లు దొంగిలించిన కేసులో 14 కోట్లకు ఎలా రాజీ కుదిర్చారని జగన్ ను ప్రశ్నించారు. వందల కోట్ల విలువైన ఆస్తులను వైసీపీ నేతల పేర్ల మీద రాయించుకుని లోక్ అదాలత్ లో రాజీ చేయించారని ఆరోపించారు. వీడియో సాక్ష్యాలున్నా దీని చిన్న దొంగతనమని జగన్ కొట్టిపారేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, దొంగే దొంగ దొంగ అంటూ పరిగెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరిచే విధంగా తన పరిపాలన గావించి, ఆ పరిపాలన సమయంలో కొన్ని మాఫియాలను పోషించి కొంతమంది దొంగలని తన చుట్టూ పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి పరిపాలనా వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి వ్యక్తి. దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో, నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితులను గమనించాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క వ్యవస్థను కూడా మనుగడలోకి రానియని పరిస్థితి. తన బంధువులను, తనకు అత్యంత ఆప్తులను ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిపతులుగా పెట్టి నువ్వు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. దురదృష్టం, ఆనాడు పరిపాలన చేసినటువంటి వ్యక్తి, ఆయన పేరు చెప్పాలన్నా కొంచెం వెనకాడాల్సి వస్తుంది. మన నోటితో ఆయన పేరు ఎందుకు చెప్పాలి? దేవస్థానం పాలక వర్గాలు సనాతన ధర్మాన్ని కాపాడాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎడ్ల బజార్లోని కనకదుర్గమ్మ ఆలయ పాలక మండలి అభినందన సభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. అమ్మవారి సేవల్లో చిరస్థాయిగా చరిత్రలో కమిటీ నిలిచి ఉండే విధంగా అభివృద్ది పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ తులా రామలింగేశ్వరరావు, ట్రస్టీలుగా జీవీ రాజరాజేశ్వరి, కాళీపట్నం వెంకట సత్యభాస్కర్ పవన్, మడుగుల రామనమ్మ, చిప్పాడ లక్ష్మి, సుధాకాంతారావు, కేవీవి పుల్లారావు, సిడగం లక్ష్మి, అమలాపురం శ్రీదేవి, అర్చక ట్రస్టీ మోగంటి వెంకటరమణలను మంత్రి నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ కూటమి నాయకులు అభినందించారు.
మరి ఈ రోజు ప్రమాణ శ్రీ తులారామలింగేశ్వరరావు అను నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం ఎడ్ల బజారులో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా నియమములను అందుపై నిబంధనలను శిరసా వహించగలవాడినని దైవ సాక్షిగా మీ అభిమాన ట్రస్టీలు సత్కరించుకుని ఒప్పుకోండి. మీరందరూ ఎక్కడండి అమ్మవారి పై సంస్థ శ్రేయస్సు దృష్ట్యా చూడండి, ఎవరు రావద్దు పైకి. నిలబెట్టు దైవం చెప్తారండి అందరూ కూడా. మాజీ ముఖ్యమంత్రి జగన్ ని తిట్టడానికే పేరెంట్ టీచర్ మీటింగ్లు పెట్టుకున్నట్టయితే కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా? ప్రెస్ మీట్ పెట్టుకుంటే సరిపోదా అని చంద్రబాబు లోకేష్లపై వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈవెంట్లు, సెట్టింగ్లు, షూటింగ్లు ఇక్కడికి రావడానికి ప్రత్యేక విమానాల ఖర్చు, ఇవన్నీ ప్రజలపై భారం మోపడం దేనికని ప్రశ్నించారు. సర్వసాధారణంగా జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ ని కూడా రాజకీయ సభల మాదిరిగా మార్చేసి పిల్లల్లో జగన్ పై ద్వేష భావన కలిగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో మరి భామిని స్కూల్లో చాలా ఈవెంట్ జరిగింది. అక్కడ పెద్ద ఈవెంట్. ఎందుకంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన స్కూల్. ఇది చూడండి, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్కూల్ కట్టించారు. ఆయన కట్టించిన స్కూల్లో నాడు నేడు క్రింద దాన్ని ఎంతో డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు క్రింద అక్కడ అద్భుతంగా ప్రతి స్కూలు కొన్ని వేల స్కూల్స్. అందుకని ఆయన టైంలో అసలు ఎక్కడ నో వేకెన్సీ, ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ దొరకలేదు. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా వాళ్ళ పిల్లల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తే స్కూల్ ఇక్కడ విజయవాడలో చూశాను నేను. ఎక్కడికి వెళ్ళినా కూడా లేవు, ఖాళీలు లేవనే బోర్డే కనపడింది. అంత అద్భుతంగా జరిగింది ఆనాడు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎక్కడ ఈ తండ్రి కొడుకుల మెగా షోలు ఎక్కడ చూడలేక చస్తా ఉన్నారు జనాలు. వెళ్తారు అప్పుడప్పుడు, ఎందుకంటే పని బాట ఏం లేదు. వారానికి 5 రోజులు తిరుగుతారు, మరి చాపర్లో తిరుగుతూనే ఉంటారు. ప్రభుత్వ సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికీ లోకేష్ 86 సార్లు 90 సార్లు ఆయన వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ఆయన అంతే, చంద్రబాబు అంతే. వీకెండ్ వస్తే ఎక్కడుంటారో కూడా తెలియదు. ఇదిగాక చాపర్లు తీసుకొని విదేశాలకు కూడా తిరుగుతున్నారు. అంతా ప్రజల సొమ్మే. ఇలా కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నటువంటి వీళ్ళు అప్పుడప్పుడు షో చేస్తుంటారు. అప్పుడు గోదావరి పుష్కరాల్లో పెద్ద షో చేశారు కదా. అంత సినిమా వాళ్ళని పిలిచి, డైరెక్టర్లను పిలిచి, కెమెరాలను పిలిచి, మొత్తం ఇంటర్నేషనల్ మీడియాను పిలిచి, ఈయనేదో పెద్ద లక్షల మంది తన కోసమే వచ్చినట్టు సాధారణంగా జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్ గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య. అతనికి అబ్బినటువంటి విద్య అది. ఇది తండ్రి ముందు కొడుకు పోయాడు, విద్యాశాఖ మంత్రి అట ఆయన. నాకైతే ఉండదు విద్యాశాఖ అవిద్యా మంత్రి వచ్చాడని అనుకుంటాను నేను ఎప్పుడూ కూడా. విద్యాశాఖ కరెక్ట్ మినిస్టర్ రాలేదు, అందువల్లనే అంత కుంటుపడిపోయింది. స్కూల్స్ లో పిల్లలు వెళ్తున్నారా అండి? ఎంత శాతం? దాదాపుగా 1/4% పిల్లలంతా తగ్గిపోయారు. ఆనాడేమో ఎగబడ్డారు పిల్లలు, మేము అంటూ. ఈ రోజేమో పిల్లలు లేకుండా చాలా తగ్గిపోతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా గాలిలో పోయినాయి. అమ్మఒడి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని తల్లికి వందనం పెద్ద గొప్పగా పేరు మార్చడం, ఏదో పథకాలు ఆయనయ్యను పేర్లు మార్చుకోవటం వేళ వంతు అన్నట్టుగా అయిపోయింది. పెట్టారు, అదైనా చేశారా అంటే 1 సంవత్సరం ఎగ్గొట్టారు. 2వ సంవత్సరం వచ్చేసరికి అరకొరగా అందులో 30 లక్షల మందిని తీసి పడేశారు. పిల్లల్ని తీసి ఒక్కో ఇంటికి 8,000, 6,000. అసలు ఏంటి ఆ పద్ధతి? ఏంటి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? 15,000 ఇస్తాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని మాట ఇచ్చి ఈ రోజు డబ్బు లేకపోయేసరికి పిల్లల్ని పంపటం మానుకున్నారు.
అన్ని విధాలా కూడా స్కూల్స్ ని విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న ఈ అవిద్యా మంత్రి లోకేష్ వచ్చిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. నిన్న కూడా ఈ భామిని స్కూల్లో ఒక ఈవెంట్, దానికి షో ప్లాన్ చేశారు. చక్కగా సెట్టింగ్ వేశారు, భారీ సెట్టింగ్. ఏదో రాజు వెడలే రవితేజములరా అన్నట్టుగా ఈ రాజుగారు బయలుదేరారు పెద్ద గొప్పగా. ఏదో ఈ విద్యా వ్యవస్థ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా, తను చాలా కష్టపడుతున్నట్టుగా, చెమట దుడుచుకుంటూ నానా ఇబ్బంది, 18 గంటలు నేను వీళ్ళ కోసమే పనిచేస్తున్నా అన్నట్టు ఫోజ్ ఇచ్చుకుంటా ఆ విధంగా ఆయన వస్తే ఆయన వెళ్లారు. అది మామూలుగా ఏంటి, పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అది సర్వసాధారణంగా అన్ని ఎప్పుడు కూడా జరిగేటువంటిది. దానికి అంత పెద్ద షో ఎందుకండి, అంత పెద్ద పబ్లిసిటీ ఎందుకు? సీజనల్ వ్యాధుల పట్ల కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల్లో చైతన్యం కల్పించాలని జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అధ్యక్షతన కడప జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రభుత్వ విప్ రైల్వే కొడూరు ఎమ్మెల్యే అవర శ్రీధర్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఎమ్మెల్సీలు రామ్గోపాల్ రెడ్డి, ఎంపీ రామచంద్రారెడ్డి, పి రామసుబ్బారెడ్డి, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు పాల్గొనగా ప్రధానంగా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై చర్చ సాగింది. ఎవరికి కూడా రైతు బ్రహ్మాండంగా ఉందో, రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పి ఎవరు చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఆయన ఇష్టం, ఆయన ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు, ఆయన ఎక్కడైనా కూడా పర్యటించే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. ఎవరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడ్డుకున్నట్టు మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎవరు కూడా పోలీసులు అడ్డపెట్టి ఎక్కడ కూడా అడ్డుకోలేదు. ఆయనకి ఏ సమాచారం కావాలన్నా కూడా ఇమ్మని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. గతంలో మాది చంద్రబాబు కాలు బయట పెడితే తారడ్డ వేయడమో, పోలీసులు పెట్టడమో, లేకుంటే నిర్బంధాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతులు కాదు, అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలా. పులివెందులో నేను బనానా ప్లాంట్ పెట్టాను, బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టామని చెప్తాడు. ఎందుకన్నా 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించలేకపోయినారు. ఆయనే చెప్తాడు పీపీ మోడల్ మెడికల్ కాలేజ్ చేసి నేను ఆదుకున్నవాళ్ళు లేదు. 10 కోట్లు వచ్చిందా లేదా, 10 కోట్లు వచ్చిందా లేదా, 10 కోట్లు వచ్చిందా లేదా హార్టికల్చర్ మీరు కనుక్కోండి. మీరు ఆర్టీఐకి అప్లై చేసుకోండి, మీరు ఆర్టీఐకి అప్లై చేసుకోండి, ఆర్టీఐకి అప్లై చేసుకోండి. మామిడికాయ చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతే. మామిడికాయలకు 250 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అబద్ధం కాదు కదా, అబద్ధం ఇంత అబద్ధం అని చెప్పాల్సిన అవసరం లేదు. రైతులకు ఉన్నాయి. మీరు ఆర్టీఐ ఇవ్వండి. ఇబ్బందుల్లో ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా వచ్చింది మన కోరికలు ఇవన్నీ చేయాలని ఉండడం సహజమే. అలాగే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. మాట్లాడడానికి ఫారం అసెంబ్లీ ఉంది. అసెంబ్లీకి రమ్మని మీ యొక్క సమస్యలను చెప్పమనండి. ప్రభుత్వం సానుకూలంగా రైతుల విషయంలో స్పందించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏదో మీరు ఒకటి అడుగుతారు, రెండుగా చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అసెంబ్లీకి రాకుండా ఇక్కడ మాట్లాడితే మీ ఏమన్నా పరిష్కారం కాదు. దయచేసి మీరు మీకు మెజార్టీ లేదు. ఈడ ఎంపీ మెజార్టీ మీకే కదా, వచ్చి మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి టీఆర్సీకి రమ్మని చెప్పి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి రాలే మాట్లాడమన్నబ్బా, మాట్లాడమని చెప్పండి. వీధి నాటకాలు మానుకోండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.